16,000 మంది గోపికలు అంటారు అందరూ, కానీ వాళ్ళందరూ గోపికలు కాదు, శ్రీకృష్ణుడి భార్యలు. ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే ముందుగా నరకాసురుని గురించి తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు సత్యభామ నరకాసురుణ్ణి వధించింది అని, కానీ దాని వెనుక శ్రీకృష్ణుడు ఉన్నాడు. పూర్వం నరకాసురుడు ఒక గ్రామానికి చెందిన 1000 మంది క్షత్రియ కన్యలను ఒక చెరసాలలో బంధించి వాళ్ళతో కామవాంఛలను తీర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ ఎలాగైనా విడిపించాలనే ఉద్దేశంతో నరకాసురుణ్ణి వధించాలి అనుకుంటాడు. కానీ నరకాసురునికి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే భూదేవి అవతారమైన సత్యభామ మాత్రమే నరకాసురుణ్ణి వధించగలదు. అందుకే ఒకరోజు శ్రీకృష్ణుడు సత్యభామను వెంట తీసుకొని యుద్ధానికి వెళ్తాడు. నరకాసురుడు వేసిన బాణానికి మూర్ఛపోయి పడిపోయినట్టుగా శ్రీకృష్ణుడు నటిస్తాడు. దానికి కోపం తెచ్చుకున్న సత్యభామ నరకాసురుణ్ణి వధిస్తుంది. అప్పుడు అక్కడ బందీలుగా ఉన్న 16,000 మంది స్త్రీలు, కృష్ణ మాకెవ్వరూ లేరు, మేము ఇప్పుడు స్వగృహానికి వెళ్ళినా కూడా సమాజం మాకు గౌరవం ఇవ్వదు, అందుకు మీరే మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని శ్రీకృష్ణుని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ 16,000 మంది స్త్రీలను 16,000 రూపాలు ధరించి 16,000 వేరువేరు ముహూర్తాలలో పెళ్లి చేసుకుంటాడు. అందుకు వీళ్ళందరూ శ్రీకృష్ణునికి భార్యలవుతారు.